హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కరకరలాడే కజ్జికాయలు ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు తెలుసా? నేనైతే 2 కొబ్బరికాయలు తీసుకుని అలా చిన్న పీసెస్‌గా తీసుకుని తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకుని మిక్సీలో పౌడర్‌లా చేసుకుని ఆ పౌడర్‌ని ఒక బాణీలో వేసి దోరగా వచ్చే వరకు వేపుకొని ఆ తర్వాత వేరుశెనగ గుళ్ళు కూడా వేపుకొని పొట్టు తీసుకుని తర్వాత బెల్లం కూడా కోరుకుని ముందుగా రెడీ పెట్టుకొని ఈ 3 మిక్స్ కలిపేసి ఇందులో కొంచెం యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసాము. సో, మైదా పిండండి ఇది. ఒక కేజీ మైదా పిండికి ఒక 50 కజ్జికాయలవుతాయి ఈ స్టఫ్‌కి దీనికి. పిండి కలుపుకునే ముందు ఇలా వేడి నూనె కాచి పోస్తే గుల్లగా, క్రిస్పీగా కజ్జికాయలొస్తాయి. సో, ఇలా నేను నూనె వేసుకున్నాను. తర్వాత దాన్ని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నా. సో, చపాతీ చేసుకోవడానికి పైన ఏదైతే కజ్జికాయ ఉందో దాన్ని తయారు చేసుకోవడానికి పిండి సిద్ధమైంది. సో, తర్వాత ఇలా చపాతీ మనం ఎలా చేసుకుంటాం చిన్న బాల్స్‌లాగా చేసుకొని చపాతీ చేసుకొని, దాని కజ్జికాయ మౌల్డ్ ఉంటుందండి. కజ్జికాయ మౌల్డ్‌లో ఈ చపాతీని పెట్టి సో, మేము ముందుగా తయారు చేసుకునేటువంటి స్టఫ్‌ని మధ్యలో వేసుకోవాలి. చుట్టూ ఎందుకు అలా తడి చేస్తున్నానంటే, కజ్జికాయ ఓపెన్ అవ్వకుండా నూనెలో వేపుకునేటప్పుడు ఓపెన్ అయిపోయి బ్లాక్ అయిపోతుంది. కజ్జికాయలన్నీ పాడైపోతాయి. సో, కలర్ మిస్ అవుతాం మనం. కాబట్టి సో, గోల్డ్ కలర్ రావాలంటే ఇలా చుట్టూ తడి చేసుకోండి. సో, నేను ఇలా మౌల్డ్‌ని క్లోజ్ చేసుకున్న, టైట్ చేసి గట్టిగా నొక్కి, దాన్ని ఎక్స్ట్రా ఉన్నటువంటి చపాతీ పిండిని తీసేసుకుంటున్నాను. సో, ఇలా కజ్జికాయ రెడీ అయింది. ఈ రెడీ అయినటువంటి కజ్జికాయ నేను ఒక మూకిట్లో సో, బాండీలో నూనె పెట్టుకొని నూనె వేడెక్కుతుంది. అందులో వేడెక్కిందా నూనె లేదా తెలుసుకోవాలంటే కొంచెం మైదా పిండి ఒక చిటికెడు అలా మూకిట్లో వేయండి. వేస్తే అది వేగినట్టు కనిపిస్తుంది. ఆయిలు కాగినట్టు కనిపిస్తుంది. తర్వాత ఈ కజ్జికాయలను వేయండి. అంతే క్రిస్పీగా, టేస్టీగా ఉన్నటువంటి కజ్జికాయలు రెడీ అయ్యాయి. పిజ్జాల కంటే ఇంట్లో చేసుకునే కజ్జికాయలే బెటర్ అండి. థ్యాంక్ యూ.